కామన్ పీపుల్కి ఈ మాట చాలా క్లియర్గా వెళ్తుంది. ఈ రాజ్యాంగాన్ని మార్చడం ద్వారా ఇటు రిజర్వేషన్లు ఎత్తేస్తారని ఒక కామెంట్, ప్లస్ రాజ్యాంగాన్ని మారుస్తారు. ఈ రెండు బాగా లోతుగా వెళ్తుంది. దాని ఇంపాక్ట్ కామన్ పీపుల్లో ఉండదంటారా? అది ఆపోజిషన్ ఆ ప్రయత్నం చేస్తోంది, ఈ నెరేటివ్ బిల్డ్ చేసే ప్రయత్నం చేస్తోంది. సరే, ఫ్యూచర్లో ఏం జరుగుతుంది దానికి దాన్ని ఎవరు చెప్పలేదు. రైట్. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ కాంగ్రెస్ వస్తే మీ ఆస్తులన్నీ తీసేసుకుంటుంది అని బీజేపీ చెప్తున్న దాంట్లో నిజంగా కాంగ్రెస్ చేస్తుందో లేదో మనం చెప్పలేము. వాళ్ళు నిజంగా వస్తే తీసేయగలిగే క్షమత వాళ్ళకు ఉందా అంటే పెద్ద ప్రశ్న. కానీ బీజేపీ దాన్ని నెరేటివ్ ముందుకు తీసుకెళ్తుంది కదా. అలాగే ఆపోజిషన్ పార్టీ దీన్ని కూడా ముందుకు తీసుకువెళ్తున్నాయి. రాజ్యాంగాన్ని సవరించాలి అనుకుంటే కనుక 2 దఫాలు ఆయన 10 సంవత్సరాలు పాలన చేసినప్పుడు అప్పుడు చేసి ఉండొచ్చు కదా ఆయన. నిజంగా కొన్ని కీలకమైన మార్పులు జరగాలి అని మాలాంటి వాళ్ళు కోరుకుంటున్నారు. లాస్ట్ 5 years లో ఏదైనా చేయొచ్చు, అంత బలం ఉంది అక్కడ. ఉంది, ఆయన చేయలేదే. చేయవలసింది ఫర్ ఇన్స్టెన్స్ ఈ మైనారిటీ అపీజ్మెంట్ చట్టాలు ఏవైతే ఉన్నాయో దాన్ని బహుశా డైల్యూట్ చేయవలసింది. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ తీసుకుందాం ఫర్ ఇన్స్టెన్స్. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ని మీరు మైనారిటీ ఇన్స్టిట్యూషన్కి మినహాయించారు. సోనియా గాంధీ హయాంలో, అప్పుడు మన్మోహన్ సింగ్ సమయంలో చేసినటువంటి చట్టం ఇది. దీనివల్ల ఏమైంది, మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ కాని వాళ్ళ మొత్తం కాస్టింగ్ దెబ్బతినింది. కొంత శాతం విద్యార్థులకి ఉచితంగా చెప్పవలసిన ఆవశ్యకత ఉంది. అది ఇప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఫర్ ఇన్స్టెన్స్ లింగాయట్స్ చూసాం మనం. మేము హిందువులే కాదు అని ఎందుకు అంటున్నారు వాళ్ళు? వాళ్ళ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, ఫార్మసీ కాలేజెస్ ఉన్నాయి. వాళ్ళు ఏమనుకుంటున్నారు, మేము కనుక మైనారిటీ లేదు కనుక మేము ఇది నుంచి ఎగ్జామ్ట్ అవుతాం కదా అన్న భావన వాళ్ళకున్నది. సో అది దానిలో మార్పు తీసుకురావాల్సింది. ఏం చేయవలసింది, కనీసం ఓకే మైనారిటీస్ ఎగ్జామ్ చేశారు, బాగానే ఉంది. మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్లో ఆ వర్గానికి చెందినటువంటి పేద విద్యార్థులకి మీరు ఉచితంగా చెప్పండి అని అమెండ్మెంట్ తీసుకురండి. ఓకే కదా. ఒక ముస్లిం ఆర్గనైజేషన్ దారుల్ ఉలూమ్ ఇన్స్టిట్యూషన్ ఉందనుకోండి, అక్కడ మీరు ఇక్కడ ఎంత శాతం ఉందో అంతే శాతం ముస్లింలకు మీరు ఉచితంగా చెప్పండి అని చెప్పొచ్చు కదా. ఈ అమెండ్మెంట్ ఆల్ మైనారిటీస్ బెనిఫిట్ అయ్యేది దాంతో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్. ఆల్ మైనారిటీస్ కరెక్ట్. అప్పుడు ఏమవుతుందంటే కాస్టింగ్ అందరికి ఈక్వల్గా. ఇటువంటివి చాలా మార్పులు చేసి ఉండాలి ప్రభుత్వం అని మాలాంటి వాళ్ళు కోరుకుంటున్నారు. సో బహుశా చేయలేదు, 10 ఏళ్లలో చేయలేదు. సో అంతేకాదు, అంతకంటే ముందర మోదీ గారి చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన పరిపాలన చూసామంటే ఆయన మేజర్ చేంజెస్కి ఆయన పెద్దగా మొగ్గు చూపట్లేదు. ఇంక్రిమెంటల్ చేంజెస్ చేస్తున్నారు. గత 10 ఏళ్లలో నిజంగా రాజ్యాంగాన్ని ప్రెసిడెన్షియల్ ఫామ్గా తీసుకెళ్లడం, లేదా 1 నేషన్ 1 ఎలక్షన్ తీసుకురావడం, పెద్ద పెద్ద మార్పులు తీసి ఉండొచ్చు. ఆయన చేయలేదు. కేజ్రీవాల్ కామెంట్ అదే కదా, ఒక నేషన్ ఒక నాయకుడు ఉండాలని కోరుకుంటున్నారు మోదీ, మిగతా విపక్షాలు ఉండొద్దని కోరుకుంటున్నారని చెప్తున్నారు. అది కామెంట్ చేయడానికి ఎవరైనా చేయొచ్చు. ఫ్యూచర్లో ఏంటి ఎలా అవుతుంది మనం చెప్పలేము. భారతదేశం 10 ముక్కలు అవుతుంది అని డైలాగ్ కొట్టచ్చు, దాన్నే ఉంది అది. లేదా పాకిస్తాన్ తీసేసుకుంటాను ఇంకా పెద్ద దేశం అవుతుందని కామెంట్ చేయొచ్చు. ఫ్యూచర్లో ఏమవుతుందని ఎలా ప్రిడిక్ట్ చేస్తారు? ఇందిరాగాంధీకి ఈ నంబర్ విషయానికి వస్తే క్లియర్ కట, ఇది సాధ్యం కావాలంటే సౌత్ ఇండియా రోల్ చాలా కీలకం అంటారు. మీ అనాలిసిస్ ఏంటి? తప్పకుండా కీలకం. అది దక్షిణ భారతదేశంలో కనీసం అంటే వాళ్ళకు ఇంకొక 40-50 సీట్లు కనీసం వస్తే కానీ ఈ నంబర్ సాధ్యం కాదు. ఇప్పుడు బీజేపీ ప్రస్తుతానికి 303, 304 సింగిల్గా 303 అండ్ కలిపి 335 కరెక్ట్, ఆ రేంజ్లో ఉన్నారు వాళ్ళు. సో ఇప్పుడు 350కి బీజేపీ టచ్ అవ్వాలంటే ఆ 40-50 దక్షిణ భారతదేశం నుంచే రావాలి. వస్తేనే ఆ నంబర్ సాధ్యం అవుతుంది, లేకపోతే అవ్వదు. ప్లస్ గతంలో ఉన్నటువంటి వీళ్ళ పార్ట్నర్స్ అలైస్ ఎవరైతే ఉన్నారో అది చాలా మార్పులు వచ్చాయి. ఫర్ ఇన్స్టెన్స్ అకాలీదళ్ వెళ్ళిపోయింది, తెలుగుదేశం వచ్చింది, ఇప్పుడు కొత్తగా తెలుగుదేశం వచ్చింది. నితీష్ కుమార్ ఆయన ఎప్పుడు ఉంటాడో ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలియదు మనకు. ఇటువంటివి చాలా మార్పులు జరిగినాయి. శివసేనలో చాలా చీలిక వచ్చింది. శివసేన నిజంగా ఎన్ని సీట్లు ఇవ్వగలదనేది ఒక పెద్ద ప్రశ్న. కాబట్టి ఇవన్నీ చూస్తే కనుక బహుశా వాళ్ళ అలైస్ వీళ్ళ పార్ట్నర్స్ ఎవరున్నారు 25 నుంచి బహుశా 35 సీట్ల దాకా వాళ్ళు తీసుకొచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో వీళ్ళు 350 వీళ్ళు సాధించగలిగితే బహుశా 400 దగ్గర వచ్చేటువంటి అవకాశం. 19లో నార్త్ బెల్ట్లో ప్రధానంగా హిందీ బెల్ట్లో పీక్ నెంబర్ వచ్చేసింది. ఇప్పుడు అక్కడ మైనస్ అవ్వడమే తప్ప ప్లస్సింగ్ కావడానికి ఛాన్స్ లేదు. అలాంటప్పుడు ఇక్కడ పెరగకుండా అక్కడ ఎంతో కొంత మైనస్ అయితే అది అసాధ్యమైన నంబరే కదా. కరెక్ట్. అందుకని నేను 50 నుంచి 60 కనీసం ఇక్కడ రావాలి అని చెప్తున్నాను. ఇక్కడ 50 నుంచి 60 అడిషనల్ ఆ పరిస్థితి ఉందా మీ అబ్జర్వేషన్? అది మనకైతే కనిపించట్లేదు గ్రౌండ్ లెవెల్లో. కానీ సరే, కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు, బహుశా వాళ్ళు మరి ఏ అనాలిసిస్ చెప్తారో మనం చెప్పలేము. ఎగ్జిట్ పోల్స్ వస్తే కానీ మనం చూడలేము. ఫర్ ఇన్స్టెన్స్ మనకు తమిళనాడులో కొంతమంది అయితే డబుల్ డిజిట్ టచ్ అవుతుంది అని అంటున్నారు వాళ్ళ కూటమికి. సో ఇది సాధ్యమా కాదా అనేది పెద్ద ప్రశ్న. చాలా తెలంగాణ ఇక్కడ కూడా 10 టచ్ అవుతుంది అని విశ్లేషణ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నిన్నటికి అమిత్ షా చెప్తున్నాడు కరెక్ట్, 10 సీట్లైనా కనీసం ఇవ్వండి అని చెప్పడం ఇవన్నీ చూసాం మనం. కాబట్టి ఇటువంటి ఆలోచనలు నిజంగా అవి సత్యం అవుతాయి, తప్పకుండా వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి.
లేదు గ్రౌండ్ లెవెల్లో అలా జరగలేదు, ఇక్కడ అంత సీట్ అడ్జస్ట్మెంట్స్ బీజేపీకి అంత రాలేదు అంటే కనుక తప్పకుండా కొంత వాళ్ళకి దెబ్బ తగలడం అనేది ఖాయం. రైట్, నౌ ఐ అటెంప్ట్ స్టేట్ వైస్. ప్రధానంగా మనం నంబర్ పరంగా ఇది చూస్తాం 80, లాస్ట్ టైం పీక్, దిస్ టైం ఏం జరుగుతుంది అక్కడ? లాస్ట్ టైంకి ఈసారికి ఒక మేజర్ తేడా ఏమొచ్చిందంటే, లాస్ట్ టైం మాయావతి వాస్ అ కీ ఫ్యాక్టర్. ఆవిడ ముస్లిం ఓటుని చీల్చగలిగింది, దాంతో బీజేపీకి అడ్వాంటేజ్ వచ్చింది. ఓకే, ఈసారి మాయావతి అంత ప్రభావితంగా లేరు ఆవిడ. తర్వాత కాంగ్రెస్ ఎస్పీ అలయన్స్ ఎలాగూ ఉన్నది, కాంగ్రెస్ క్షీణిస్తున్న విషయం మనకు తెలిసిందే. వెస్టర్న్ యూపీ లెస్ నెంబర్ కు కన్ఫైన్ అయింది, కాంప్రమైజ్ అయింది. కరెక్ట్. ప్లస్ వెస్టర్న్ యూపీలో ఎక్కడైతే ముస్లిం మెజారిటీ పాపులేషన్ ఎక్కువ ఉన్నదో అక్కడ ఎస్పీకి ఆబ్వియస్లీ వాళ్ళకు అడ్వాంటేజ్ ఎక్కువగా ఉన్నది అది. సో ఈ టాక్టికల్ ఓటింగ్ అనేది అక్కడ జరగబోతున్నది. కాబట్టి బహుశా లాస్ట్ టైం వచ్చిన సీట్స్ రమారమి అంతే రావచ్చు ఈసారి కూడా. ఒక 2 సీట్లు అటు ఇటు మనం చెప్పలేము. అయోధ్య ఇంపాక్ట్ ఉండదు అంటారా? అయోధ్య ఇంపాక్ట్ ఆల్రెడీ అయిపోయింది, అది అక్కడ ఆ స్టేట్లో అయిపోయింది. ప్రాణ ప్రతిష్ఠ తర్వాత ఇనుమంచింది, కానీ మనకి దానివల్ల ఇంపాక్ట్ ఎక్కడ ఉంటుందంటే గెలిచిన సీట్లో మేము మెజారిటీ ఎక్కువ రావచ్చు. ఓకే, గతంలో మీకు 1,00,000 మెజారిటీతో గెలిచి బహుశా ఇప్పుడు 1,50,000 మెజారిటీ రావచ్చు. కానీ సీట్లలో ఓవరాల్గా పెద్ద మార్పులు అయితే మనం దాంట్లో చూడము. ఉత్తరప్రదేశ్లో బహుశా 70 to 72, 73 సీట్స్ బీజేపీకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.